సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు ఆస్తిక వృత్తాంతం గురించి తెలుసుకుందాం. వెళ్ళిందే కానీ అనుక్షణము అక్కడ దుఃఖిస్తూనే ఉంది. పార్వతీదేవి ధైర్యవచనాలు చెబుతూ ఊరడించింది. క్రమంగా నెలలు నిండి సుముహూర్తాన పుత్రుణ్ణి ప్రసవించింది. తల్లి గర్భంలో ఉండి శంకరుడి నోటి నుంచి వెలువడే జ్ఞానోపదేశాలను రోజూ విన్న ఆ శిశువు కాలక్రమాన యోగీంద్రుడు, జ్ఞానేంద్రుడు అయ్యాడు. నారాయణాంశ సంభూతుడు. శంకరుడే స్వయంగా జాతకర్మాదులు చేయించి ఉపనయనం జరిపించి వేదాలు నేర్పించాడు. పార్వతీ పరమేశ్వరులు బ్రాహ్మణులకు సువర్ణ రత్న వస్త్ర రాసులు పంచిపెట్టారు. వేద శాస్త్రాభ్యాసం అయ్యాక మృత్యుంజయమైన పరతత్వాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. కుర్రవాడికి గురువు పట్ల, ఇష్టదేవత హరి పట్ల భక్తి అత్యధికంగా ఉండటాన్ని గుర్తించిన వారందరూ ఆస్తికుడు ఆస్తికుడు అన్నారు. శంకరుడి ఆజ్ఞ మీదట ఆస్తికుడు తపస్సు కోసం పుష్కర క్షేత్రానికి వెళ్ళాడు. 3 లక్షల సంవత్సరాలు మహామంత్రాన్ని జపించి తపోధనుడై మహాయోగి అయి గురువు శంకరుణ్ణి నమస్కరించడానికి తిరిగి వచ్చాడు. నమస్కరించి అక్కడే కొంతకాలం ఉండి తల్లితో బయలుదేరి తాతగారు కశ్యపుడి ఆశ్రమానికి చేరుకున్నారు. కశ్యప ప్రజాపతి కూతురిని, మనమడిని చూసి ఆనందాశ్రువులు రాల్చాడు. బ్రాహ్మణులకు విందులు చేశాడు. 100 లక్షల రత్నాలు పంచిపెట్టాడు. కశ్యపుడి భార్యలు దితి, అదితి సంబరపడ్డారు, ఆశీర్వదించారు. తల్లి కొడుకులిద్దరూ చాలా కాలం అక్కడే నివసించారు. ఆ కాలంలోనే అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు శృంగి అనే బ్రాహ్మణుడి శాపానికి గురి అయ్యాడు. ఇప్పటి నుంచి 7 రోజుల్లోగా తక్షకుడనే సర్పరాజు నిన్ను కాటువేస్తాడని శృంగి శాపం. పరీక్షిత్తు భయపడిపోయి గాలి వెలుతురు చోరని భవనంలో దూరి అన్ని రక్షణలు ఏర్పాటు చేసుకుని రోజులు గడుపుతున్నాడు. 6 రోజులు గడిచాయి. 7వ రోజు వచ్చింది. పాతాళం నుంచి తక్షకుడు బయలుదేరాడు. రాజమందిరం దరిదాపుల్లో ధన్వంతరి కనిపించాడు. ఇద్దరికీ సంవాదం జరిగింది. ఇద్దరూ పరస్పరం సుప్రీతులయ్యారు. తక్షకుడిచ్చిన మడిని తీసుకుని ధన్వంతరి వెళ్లిపోయాడు. తక్షకుడు రాజగృహంలోకి చొరపడ్డాడు. మంచం మీద పడుకున్న పరీక్షిత్తుని కాటువేశాడు. అతడు మరణించాడు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు దారుణంగా దుఃఖించాడు. తండ్రికి అంతిమ క్రియలు నిర్వహించాడు. జనమేజయుడు సర్పజాతి మీద పగబట్టాడు. విప్రులతో చర్చించి సర్పయాగం ఆరంభించాడు. సృష్టిలో ఉన్న పాములన్నీ మంత్రశక్తిని తట్టుకోలేక గుంపులు గుంపులుగా హోమకుండంలో వచ్చి పడి మరణిస్తున్నాయి. తక్షకుడు భయాకులుడయ్యాడు. పరుగు పరుగున వెళ్లి ఇంద్రుణ్ణి శరణు వేడాడు. దేవేంద్రుడు అభయమిచ్చాడు. ఇది తెలిసిన జనమేజయుడి విప్రవర్గం ఇంద్రుడితో సహా తక్షకుణ్ణి హోమం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దానితో ఇంద్రాది దేవతలు గడగడలాడారు. బృహస్పతి సలహాపై మనసాదేవిని ఉపాసించారు. ఆ తల్లి అనుగ్రహించి తన కుమారుడు ఆస్తికుణ్ణి జనమేజయుడి సన్నిధికి పంపించింది. ఆస్తికుడంతటివాడు తన యజ్ఞానికి వచ్చాడని జనమేజయుడు సంబరపడ్డాడు. అతిథి మర్యాదలు చేశాడు. ఏమి కావాలో కోరుకోమన్నాడు. ఇంద్ర, తక్షకుల ప్రాణాలను కాపాడమని ఆస్తికుడు అడిగాడు. విప్రులతో సంప్రదించి జనమేజయుడు అంగీకరించాడు. సర్పయాగాన్ని ముగించాడు. బ్రాహ్మణులందరికీ భూరి దక్షిణలిచ్చి కృతజ్ఞతలు చెల్లించి సాదరంగా సాగనంపాడు. విప్రులు, మునీశ్వరులు, దేవతలు వెళ్లి మనసాదేవిని దర్శించారు. పూజలు చేశారు. ఎవరి మటుకు వారు స్తుతించారు. ఇంద్రుడు పూజా సంభారంతో వచ్చి శుచిగా భక్తి శ్రద్ధలతో అర్చించాడు. షోడశోపచారాలు చేశాడు. బ్రహ్మాది దేవతలు ఆనందించారు. నారద, ఇది మనసాదేవి ఆఖ్యానం. ఏమైనా సందేహాలున్నాయా? ఇంకా ఏదైనా వినాలనుకుంటున్నావా అని కాసింత విశ్రాంతి తీసుకున్నాడు నారాయణ మహర్షి. ఇంద్రుడు చేసిన మానసా స్తోత్రం గురించి తెలుసుకుందాం. మహర్షి అంటూ మళ్లీ అందుకున్నాడు నారదుడు. ఇంద్రుడు చేసిన మానసా స్తోత్రం పూజాక్రమం తెలియజెప్పమన్నాడు. నారాయణ మహర్షి అలాగే అని చెప్పనారంభించాడు. ఇంద్రుడు సుస్నాతుడై ధౌత వస్త్రాలు ధరించి శుచిగా నానావిధ పూజా ద్రవ్యాలతో వచ్చాడు. వస్తూనే మనసాదేవికి సాష్టాంగ నమస్కారం చేశాడు. రత్న సింహాసనం మీద కూర్చుండబెట్టాడు.
రత్న కుంభాలతో తెచ్చిన గంగాజలంతో వేదమంత్రపూర్వకంగా స్నానం చేయించాడు. అగ్నిజ్వాలల్లాంటి వస్త్రాలను సమర్పించాడు. చందనం అందించాడు. అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. గణేశ, దినేశ, వహ్ని, విష్ణు, పార్వతీ పరమేశ్వరులను ముందుగా అర్చించాడు. ఓం హ్రీం శ్రీం మనసా దేవ్యై స్వాహ అనే మూలమంత్రాన్ని జపిస్తూ పారిజాత పుష్పాలతో పాదపూజ చేశాడు. ఇతరులకు ఎవ్వరికీ అందనంతటి విలువైన వస్తువులతో శ్రద్ధగా షోడశోపచారాలు జరిపాడు. నృత్య వాద్య సంగీతాలతో ఆనందపరిచాడు. ఈ పూజను చూడటానికి త్రిమూర్తులు సతీ సమేతులై వచ్చారు. పులకాంకిత గాత్రుడై శాస్త్రునేత్రుడై మానసాదేవిని స్తుతించాడు. దేవి, పతివ్రత శిరోమణి, నిన్ను స్తుతించాలి అనుకుంటున్నాను గాని నాకు శక్తి సరిపోవడం లేదు. స్వభావాన్ని వర్ణించడమే స్తోత్ర లక్షణమని వేదం చెబుతోంది. నువ్వు పరాత్పరవు, ప్రకృతి స్వరూపిణివి. నీ గుణగణాలను వర్ణించడం నా తరమా? శుద్ధ సత్వస్వరూపవు, కోప క్రోధ వివర్జితవు, శంకర ప్రియశిష్యవు, నాకు సోదరివి. నిన్ను విడిచిపెట్టి వెళ్లడానికి అశక్తుడై మా బావగారు జరత్కారుడంతటివాడు నీ అనుమతినే యాచించాడు. అదితిలాగా నువ్వు నా తల్లివి, సోదరివిగా దయరూపవు, కన్నతల్లిలాగా క్షమారూపవు. నా ప్రాణాలను కాపాడావు, కుటుంబాన్ని రక్షించావు, బంధుమిత్ర పరివారాన్ని ఆపదలో ఆదుకున్నావు. నువ్వు సురేశ్వరివి, జగదంబికవు. నిన్ను నిత్యము పూజించాలి. ఇప్పుడు చేస్తున్న ఈ పూజతో ఆనందించి ఇంకా మా పట్ల దయామయివి అవుతావని ఆకాంక్షిస్తున్నాను. ఆషాఢంలో సంక్రమణం నాడు గాని, నెల నెల పంచమి నవముల్లో గాని, మాసాంతంలో గాని, పూర్ణిమ, అమావాస్య ఇంతెందుకు నిత్యము నిన్ను అర్చించిన వారికి పుత్ర పౌత్రాభివృద్ధిగా ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. కీర్తిమంతులు, విద్యావంతులు, గుణవంతులు అవుతారు. అజ్ఞానంతో నిన్ను నిందించిన వారికి సర్పభయం తప్పదు, దరిద్రులవుతారు. నువ్వు స్వయంగా సర్వలక్ష్మివి, వైకుంఠంలో మహాలక్ష్మివి. జరత్కారుడు నారాయణాంశ సంభూతుడు కనుక నిన్ను చేపట్టాడు. బ్రహ్మదేవుడు నిన్ను తన తేజస్సునంతా ఉపయోగించి మనస్సుతో సృష్టించాడు. కనుకనే మానసాదేవి వయ్యావు. పరమ పావనమూర్తివి. మమ్మల్ని రక్షించడానికే నువ్వు అవతరించావు. నీ అంతట నువ్వు సిద్ధయోగినివి, సత్యస్వరూపవు. సత్యాన్ని ఉపాసిస్తే నిన్ను ఉపాసించినట్టే. నేటి నుంచి దేవతలు, త్రిలోకవాసులు భక్తితో నిన్ను అర్చిస్తారు, అభీష్టవరాలు పొందుతారు. దేవేంద్రుడు మానసాదేవిని మనసారా స్తుతించి భగినీపతి జరత్కారువును వెంటదీసుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. సుతుడు ఆస్తికుడితో మానసాదేవి కశ్యపుడి ఆశ్రమంలో సుఖంగా నివసించింది. సోదరుల పూజలు అందుకుంటోంది. అందరూ అర్చనలు చేస్తున్నారు. గోలోకం నుంచి సురభి వచ్చి మానసాదేవికి క్షీరాభిషేకం జరిపింది. అత్యంత గోప్యము, సర్వజన దుర్లభము అయిన జ్ఞానాన్ని ఉపదేశించింది. ఇంద్రలోకానికి తిరిగి వెళ్ళింది. ఇంద్రుడు చేసిన మానసా స్తోత్రాన్ని పఠించిన వారికి నాగభయం ఉండదు. విషం కూడా అమృతోపమం అవుతుంది. వంశవృద్ధి జరుగుతుంది. 5 లక్షల సార్లు పఠిస్తే స్తోత్రసిద్ధి కలుగుతుంది. అతడు సర్పాలపై సవారీ చేయగలడు, సర్పాలపై విశ్రమించగలడు. ఇక సురభి చరితం గురించి తెలుసుకుందాం. నారాయణ మహర్షి, ఇంతకీ ఈ సురభి ఎవరు? గోలోకం నుంచి వచ్చిందన్నావు కదా, ఆ గోవు చరిత్రను తెలియజెప్పమన్నాడు నారదుడు. నారద, సురభి అంటే గోమాత, గోవులకు అధిష్టాన దేవత, గోవులకు కన్నతల్లి. సృష్టిలో మొట్టమొదటి గోవు గోలోకంలో ఆవిర్భవించింది. సృష్టి తొలినాళ్లలో శ్రీకృష్ణుడు గోలోకంలో రాధికా సహితుడై గోపాంగన పరివృతుడై బృందావనానికి వెళ్ళాడు. రహక్రీడలతో వినోదించసాగాడు. అలసిపోయాడు. పాలు తాగాలి అనిపించడమేమిటి? వెంటనే తన శరీరంలో ఎడమ భాగం నుంచి లీలావిలాసంగా దూడతో సహా ఒక పాడి ఆవును సృష్టించాడు. కొత్త కుండలోకి పాలు పితికాడు. అమృతం కన్నా రుచికరమైన పాలు, జన్మ మృత్యు జరా వ్యాధి నివారకమైన క్షీరం కడుపు నిండా పుచ్చుకున్నాడు. మిగిలిన పాలతో కుండను ఒక చదునైన ప్రదేశంలో విడిచిపెట్టాడు. అక్కడ 100 యోజన విస్తీర్ణమైన క్షీర సరోవరం ఏర్పడింది. చుట్టూ రత్నాలు తాపించిన గట్లు, బంగారు మెట్లు,
రాధాదేవికి, గోపికా బృందానికి అది క్రీడా సరోవరమయ్యింది. ఆ గోవే కామధేనువు, సురభి. దాని రోమ కూపాల నుంచి కోట్ల సంఖ్యలో కామధేనువులు ఆవిర్భవించాయి. ఒక్కొక్క గోపకుడికి ఒక్కొక్క సురభిగా అవతరించాయి. కాలక్రమాన దూడలు పుట్టి పెరిగి అసంఖ్యాకంగా అభివృద్ధి చెందాయి. శ్రీకృష్ణుడే మొట్టమొదటిసారిగా సురభిని పూజించాడు. అటుపైని ముల్లోకాలలోనూ గోపూజ ఆచారంగా స్థిరపడింది. ధ్యానము, స్తోత్రము, మూలమంత్రము, పూజా విధానము ఇత్యాదులన్నీ వేదోక్తంగా ఉన్నాయి. చెబుతాను, గ్రహించు. ఓం సురభ్యై నమః అనేది షడక్షర మూలమంత్రం. 1,00,000 సార్లు జపిస్తే సిద్ధి కలుగుతుంది. బుద్ధి వృద్ధులను కలిగించే ధ్యాన శ్లోకాలున్నాయి. లక్ష్మీ స్వరూపాం పరమాం రాధా సహచరీం పరాం గవామధిష్టాత్పదేవీం గవామాద్యాం గవాం ప్రసూం పవిత్రరూపాం పూతాం చ భక్తానాం సర్వకామదాం యయా పూతం సర్వవిశ్వం తాం దేవీం సురభిం భజే. ఘటంలో గాని, ధేను శిరస్సున గాని, కట్టుగొయ్యను గాని, సాలగ్రామంలో గాని సురభిని ఆవాహన చేసి పూజించాలి. ప్రాతఃసాయం సంధ్యల్లో ఈ పూజ నిర్వహించాలి. వరాహ అవతార కాలంలో విష్ణుమాయ వల్ల సురభులు ఒక్కసారిగా అన్నీ వట్టిపోయాయి. పాల చుక్క దొరక్క దేవతలు కటకటలాడారు. నెయ్యి లేక యజ్ఞాలు ఆగిపోయాయి. అందరూ వెళ్లి బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. ఆయన చెప్పిన ఉపాయం ప్రకారం దేవేంద్రుడు సురభిని స్తుతించాడు. నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమో నమః గవాం బీజస్వరూపాయై నమస్తే జగదంబికే నమో రాధాప్రియాయై చ పద్మాంశాయై నమో నమః నమః కృష్ణప్రియాయై చ గవాం మాత్రే నమో నమః కల్పవృక్షస్వరూపాయై సర్వేషాం సతతం పరే క్షీరదాయై ధనదాయై బుద్ధిదాయై నమో నమః శుభాయై చ సుభద్రాయై గోపప్రదాయై నమో నమః యశోదాయై కీర్తిదాయై ధర్మదాయై నమో నమః. ఈ స్తోత్రానికి సురభి సంతుష్టి చెందింది. ప్రత్యక్షమై ఇంద్రుడికి వాంఛితార్థ సిద్ధిగా వరమిచ్చి గోలోకానికి వెళ్ళిపోయింది. దేవతలు తమ లోకానికి వచ్చేశారు. సురభులన్నీ మళ్లీ పాడి ఆవులై క్షీరధారలు కురిపించాయి. దేవతల యజ్ఞయాగాదులు హాయిగా సాగాయి. ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించిన వారికి గో ధన ధాన్య సమృద్ధి లభిస్తుంది, కీర్తి లభిస్తుంది. పుత్ర పౌత్రాభివృద్ధిగా వంశం పరిఢవిల్లుతుంది. పరలోకంలో కృష్ణమందిరంలో నివాసము, కృష్ణ సేవాభాగ్యము దొరుకుతాయి. ఇక రాధికారాధన గురించి తెలుసుకుందాం. నారాయణ మహర్షి, ప్రకృతి శక్తులు ఉపాఖ్యానాలన్నీ చెప్పావు. ముక్తిప్రదాలు విని ఆనందించాను. వేదాలలో నిగూఢంగా ఉన్న 2 ఉపాఖ్యానాలు మిగిలిపోయాయి. వాటిని కూడా నీ ముఖతః వినాలని ఉంది. రాధాదేవి, దుర్గాదేవి, వీరి మహిమలు ఇప్పటికే చాలా చెప్పావు. చరాచర జగత్తు అంతా వారి అంశయే అని తెలుసుకున్నాను. కానీ వారిని పూజించే విధానమేమిటో తెలియజెప్పలేదు. అదొక్కటి చెబితే విని తరిస్తాను అన్నాడు. నారదా, ఈ ఉపాఖ్యానం ఇంతవరకు ఎవరూ నన్ను అడగలేదు. ఎవరికీ నేను చెప్పలేదు. నువ్వే అడిగావు. నీకే చెబుతున్నాను. ఇది పరమరహస్యం. సారాత్సారం, పరాత్పరం, గోప్యంగా ఉంచాలి. ఎవరికి బడితే వారికి చెప్పేయకూడదు సుమా. జగత్సృష్టికి మూలస్వరూపిణులు 2. ఒకరు ప్రాణశక్తి, ఒకరు బుద్ధిశక్తి. విరాడాది చరాచర జగత్తు అంతా ఈ 2 శక్తులకు అధీనమై ఉంటుంది. వీరి అనుగ్రహం కలగనంత వరకు ఏ జీవికి మోక్షం లేదు. అందుచేత అందరూ ఈ 2 సేవించవలసిందే. ముందుగా రాధికా మంత్రం విను. శ్రీ రాధాయై స్వాహ అనేది షడక్షరి మూలమంత్రం. దీనికి ఆదిలో మాయాది మహాబీజాక్షరాలను వాంఛితాలకు అనుగుణంగా చేర్చుకోవచ్చు. అది చతుర్విధ పురుషార్థాలను, కోరికలను తీర్చడంలో చింతామణి. 1,000,000 ముఖాలున్నా, 1,000,000,000 నాలుకలున్నా ఈ మంత్రం శక్తిని ఎవరూ వర్ణించలేరు. గోలోకంలో, రాసమండలంలో శ్రీకృష్ణ పరమాత్మ మూల మహాదేవి నుంచి ముమ్మొదటగా ఈ మహామంత్రాన్ని ఉపదేశంగా స్వీకరించాడు.
ఆయన విష్ణువుకి, ఆయన బ్రహ్మకు, ఆయన విరాట్ పురుషుడికి, ఆయన ధర్ముడికి చెప్పారు. ధర్ముడు నాకు అనుగ్రహించాడు. ఇప్పటికీ నేను అదే మంత్రాన్ని జపిస్తున్నాను. అందుకే ఋషిని కాగలిగాను. బ్రహ్మాది దేవతలు కూడా నిత్యము ఈ మంత్రాన్ని, ఈ మంత్రాది దేవతను ఆరాధిస్తుంటారు. రాధాదేవిని అర్చించకుండా కృష్ణ పరమాత్మను అర్చించడానికి ఎవ్వరికీ అధికారం లేదు, రాదు. అందుచేత వైష్ణవులు విధిగా రాధార్చన చేయాలి. రాధాదేవి శ్రీకృష్ణుడికి ప్రాణాధిదేవి కనుక అతడు రాధికాధీనుడు. అతడికి రాధ నిత్యం రాసేశ్వరి. ఆవిడ లేకుండా అతడు ఉండడు. సకల కామాలను రాధిస్తుంది కనుక రాధ. రాధా మంత్రానికి ఋషిని నేనే. ఛందస్సు గాయత్రి, దేవత రాధిక, తారమే బీజం, శక్తి బీజం. మూలావృత్తితో షడంగాలు చెయ్యాలి. సామవేదంలో చెప్పబడినట్టు ధ్యానం చెయ్యాలి. శ్వేత చంపక వర్ణాభాం శరదిందు సమాననాం కోటి చంద్ర ప్రతీకాశాం శరదంభోజలోచనాం బింబాధరాం పృథుశ్రోణీం కాంచీయుత నితంబినీం కుంద పంక్తి సమానాభా దంత పంక్తి విరాజితాం క్షౌమాంబర పరిధానాం వహ్నిశుద్ధాం శుకాన్వితాం ఈషద్దాస్య ప్రసన్నాస్యాం కుకరికుంభయుగస్తనీం సదా ద్వాదశవర్షీయాం రత్నభూషణభూషితాం శృంగారసింధులహరీం భక్తానుగ్రహకాతరాం మల్లికామాలతీమాలా కేశపాశవిరాజితాం సుకుమారాంగలతికాం రాసమండలమధ్యగాం వరాభయకరాం శాంతాం శశ్వత్సుస్థిరయౌవనాం రత్నసింహాసనాసీనాం గోపీమండలనాయికాం కృష్ణప్రాణాధికాం వేదాబోధితాం పరమేశ్వరీం. రాధాదేవి శ్వేత చంపకవర్ణంలో ఉంటుంది. ఆవిడ వదనం శరశ్చంద్ర సమానం. కోటి చంద్రుల కాంతిని వెదజల్లుతూ ఉంటుంది. కన్నులు శరత్కాలంలో వికసించిన పద్మాల్లాగా ఉంటాయి. అధరం దొండపండే. శ్రోణీభారం విశాలం. కటిసీమలో బంగారు మొలనూలు, చిరుమువ్వల సవ్వడి, తీర్చిదిద్దినట్టున్న పలువరుస, మల్లె మొగ్గలు ఏరి పేర్చినట్టుంటుంది. తెల్లని చీర, అగ్నిజ్వాలలాంటి అంచుతో పైట చెంగు, ప్రసన్న వదనం, చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. ఎత్తైన వక్షస్థలం, ఎప్పుడూ 12 వయస్సే, రత్నాభరణాలు, శృంగార సింధువులో ఎగసిపడే కెరటం. భక్తులను అనుగ్రహించడానికి ఎల్లవేళలా ఆరాటపడుతూ ఉంటుంది. మల్లికా మాలతీ మాలికలు తురిమిన కేశపాసం, పూల తీగలాంటి సుకుమార శరీరం, ఎప్పుడూ రాసమండలాన మధ్యలోన ఉంటుంది. వరదహస్తము, అభయహస్తము, శాంతస్వరూప, ఎప్పుడూ తరిగిపోని యవ్వనం, రత్నసింహాసనం మీద కూర్చుంటుంది. గోపీ మండలానికి నాయిక, కృష్ణుడికి ప్రాణాల కన్నా ఎక్కువ, వేదాలు చెప్పిన పరమేశ్వరి రాధికాదేవియే. ఇలా ధ్యానించి సాలగ్రామంలో గాని, కలశంలో గాని, అష్టదళ యంత్రంలో గాని దేవిని స్థాపించి పూజించాలి. అటుపైని దేవతలను ఆవాహన చేసి ఆసనాదులను సమర్పించాలి. అన్నీ మూల మంత్రోచ్చారణతోనే చెయ్యాలి. పాదాలకు పాద్యం, శిరస్సుపై అర్ఘ్యం, ముఖానికి ఆచమనీయం 2 సార్లు మంత్రపూర్వకంగా సమర్పించాలి. మధుపర్కం ఇవ్వాలి. పాడి ఆవుని ఇవ్వాలి. అటుపైని స్నానశాలకు తీసుకువెళ్ళాలి. అభ్యంగన స్నానం చేయించాలి. నూతన వస్త్రాలు ఇవ్వాలి. అలంకారపూర్వకంగా చందన చర్చ జరపాలి. తులసీ దళాలు పొదిగిన పుష్పమాల అలంకరించాలి. అందులో పారిజాతాలు, పద్మాలు ఉండాలి. ఈ అర్చన అయ్యాక పరివార దేవతలను అర్చించాలి. 4 విదిక్కుల నడుమ అంగపూజ చెయ్యాలి. అష్టదళ పద్మంలో దక్షిణావర్తంగా పరివార దేవతలను నిలపాలి. తూర్పు దళంలో మాలావతిని, ఆగ్నేయ దళంలో మాధవిని, దక్షిణ దళంలో రత్నమాలను, నైరుతి కోణంలో సుశీలను, పశ్చిమ దళంలో శశికళను, వాయవ్య కోణంలో పారిజాతను, ఉత్తర దళంలో వరావతిని, ఈశాన్య కోణంలో సుందరిని ఆవాహన చెయ్యాలి. వీరికి వెనక తట్టున దిక్పాలకులను నిలపాలి. వారి వారి ఆయుధాలను ఆవాహన చెయ్యాలి. అప్పుడు ఆవరణ సహిత రాధాదేవిని గంధాదులతో దేవోపచార రాజోపచారాలతో అర్చించాలి. ఇది అయ్యాక సహస్రనామార్చన చెయ్యాలి. ఇలా చేసిన భక్తుడు సాక్షాత్తు విష్ణుతుల్యుడు అవుతాడు. గోలోక నివాసం పొందుతాడు. కార్తీక పూర్ణిమ నాడు
రాధా జన్మోత్సవం చేస్తే రాసేశ్వరి సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తుంది. మంత్రాలను వర్ణ సంఖ్యా విధానంగా పునశ్చరణ చెయ్యాలి. దశాంశం తిలాహోమం చెయ్యాలి. ఇంకా రాధా స్తోత్రమేమిటంటే, నమస్తే పరమేశాని రాసమండలవాసిని రాసేశ్వరీ నమస్తేస్తు కృష్ణ ప్రాణాధిక ప్రియే నమస్త్రైలోక్య జనని ప్రసీద కరుణార్ణవే బ్రహ్మ విష్ణ్వాదిభిర్దేవైః వంద్యమాన పదాంబుజే నమః సరస్వతీ రూపే నమః సావిత్రి శంకరి గంగా పద్మావతీ రూపే షష్ఠి మంగళ చండికే నమస్తే తులసీ రూపే నమో లక్ష్మీ స్వరూపిణి నమో దుర్గే భగవతి నమస్తే సర్వరూపిణి మూల ప్రకృతి రూపాం త్వాం భజామః కరుణార్ణవం సంసార సాగరాదస్మాత్ ఉద్ధరాంబ దయాం కురు. ఈ స్తోత్రాన్ని ముప్పొద్దులా పఠించేవారికి దుర్లభమన్నదే లేదు. జన్మాంతంలో గోలోక రాసమండల నివాసం తప్పదు. ఇక దుర్గా ఆరాధన గురించి తెలుసుకుందాం. నారద, ఇప్పుడింకా దుర్గాదేవి ఆరాధన విను. దుర్గను స్మరిస్తే చాలు, ఆపదలు పారిపోతాయి. అందరూ హాయిగా ఉపాసించవచ్చు. జగన్మాత, శైవి, శక్తి, మహాద్భుత శక్తి, సర్వబుద్ధి అధిదేవి, సర్వాంతర్యామి స్వరూపిణి, కఠిన సంకట విమోచని. అందుకే దుర్గ అయ్యింది. వైష్ణవులు, శైవులు ఉపాసించదగిన పరాదేవత, మూల ప్రకృతి రూప, సృష్టి స్థితి లయకారిణి. నవాక్షర మంత్రం చెప్పనా? ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అనే నవాక్షర మంత్రం భక్తుల పాలిటి కల్పవృక్షం. దీనికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఋషులు, గాయత్రి, ఉష్ణిక్కు, అనుష్టుప్తులు ఛందస్సులు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు దేవతలు, భ్రామరి, దుర్గా, రక్తదంతికలు బీజాలు, నంద, శాకంభరి, భీమాదేవి త్రయం శక్తులు. ధర్మార్థ కామ మోక్షాలలో వినియోగం. ఋషులను మౌళియందు, ఛందస్సులను వదనంలోనూ, దైవతాలను హృదయంలోనూ, శక్తి బీజాలను స్తనాలలోనూ ఇత్యాదిగా అంగన్యాస కరన్యాసాలతో మంత్రశాస్త్రంలో చెప్పబడిన విధానాలను అక్షరాలా పాటిస్తూ దుర్గాదేవిని అర్చించాలి. ఇలా ధ్యానించాలి. ఖడ్గ చక్ర గదా బాణ చాపాని పరిగం తథా శూలం భుసుండీం చ శిరః శంఖం పందతీం కరైః మహాకాళీం త్రినయనాం నానాభూషణభూషితాం నీలాంజన సమప్రఖ్యాం దశపాదాననాం భజే మధుకైటభనాసార్థం యాం తుష్టానాంబుజాసనః ఏవం ధ్యాయేన్మహాకాళీం కామబీజస్వరూపిణీం అక్షమాలాం చ పరశుం గదేషు కులశాని చ పద్మం ధనుష్కుండికాం చ దడం శక్తిమపిం తథా చర్మాంబుజం తథా ఘంటాసురాపాత్రం చ శూలకం పాశం సుదర్శనం చైవ దధతీమరుణప్రభాం రక్తాంబుజాపనగతాం మాయాబీజస్వరూపిణీం మహాలక్ష్మీం భజే దేవం మహిషాసురమర్దినీం ఘంటాశూలే హలం శంఖం ముసలం చ సుదర్శనం ధనుర్బాణాన్ హస్తపదైర్దదానాం కుందసన్నిభాం శుంభాదిదైత్య సంహర్త్రీం వాణీబీజస్వరూపిణీం మహాసరస్వతీం ధ్యాయేత్ సచ్చిదానంద విగ్రహాం. కామబీజస్వరూపిణిగా మహాకాళి, మాయాబీజస్వరూపిణిగా మహాలక్ష్మి, వాణీబీజస్వరూపిణిగా మహాసరస్వతి అయిన దుర్గాదేవిని ఇలా ధ్యానించి షట్కోణ సంయుక్త అష్టదళ పద్మ చతుర్వింశతి పత్రక భూగృహ సమాయుక్త యంత్ర విచింతన చెయ్యాలి. సాలగ్రామంలో గాని, మంగళ కలశంలో గాని, యంత్రంలో గాని, ప్రతిమలలో గాని, బాణ చిహ్నంలో గాని, సూర్యుడిలో గాని ఏకాగ్రచిత్తంతో దేవిని ఆవాహన చేసి ఉపాసించాలి. జయాది శక్తియుతమైన పీఠంలో నిలిపి పూజించాలి. తూర్పు కోణంలో సరస్వతీ సహితుడైన బ్రహ్మను, నైరుతి కోణంలో శ్రీ సహితుడైన హరిని, వాయుకోణంలో పార్వతీ పరమేశ్వరులను, దేవికి ఉత్తరంగా సింహాన్ని, వామభాగంలో మహిషాసురుణ్ణి నిలిపి అర్చించాలి.
నందజ, రక్తదంత, శాకంభరి, దుర్గా, భీమ, భ్రామరి శక్తులను షట్కోణాలలో కొలవాలి. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, నారసింహి, ఐంద్రి, చాముండక రూపాలను అష్టదళాలలో యుజించాలి. అటుపైని 24 తత్వపత్రాలలో విష్ణుమాయ, చేతన, బుద్ధి, నిద్ర, క్షుధ, ఛాయ, తృష్ణ, శాంతి, జాతి, లజ్జ, క్రాంతి, శ్రద్ధ, కీర్తి, లక్ష్మి, ధృతి, వృత్తి, శృతి, స్మృతి, దయ, తుష్టి, పుష్టి, మాతృ, భ్రాంతి, పరలను అర్చించాలి. ఆ తరువాత భూపుర కోణాలలో గణేశ, క్షేత్రపాలక, వటుక యోగినులను పూజించాలి. ఇంద్రాది దేవతలను వజ్రాధ్యాయుధాలను ఇలాగే వెలుపల ఆవాహన చేసి అర్చించాలి. సావరణంగా ఇలా అర్చించి రాజోపచారాలు చెయ్యాలి. నవార్ణవ మంత్రాన్ని జపించాలి. సప్తశతి స్తోత్రం పఠించాలి. ఇటువంటి స్తోత్రం ముల్లోకాలలోనూ లేదు. ఇలా నిత్యం చేసిన భక్తుడు చతుర్విధ పురుషార్థాలకు ఆలయమవుతాడు. నారద, శ్రీ దుర్గా పూజా విధానం సమగ్రంగా వివరించాను. చెప్పినందుకు నేను, విన్నందుకు నువ్వు కృతార్థులమయ్యాము. సకల దేవతలు, త్రిమూర్తులు, మనువులు, మునులు, జ్ఞానులు, యోగులు, ఆశ్రమవాసులు, లక్ష్మీ సరస్వతులు అందరూ దుర్గాదేవిని ధ్యానిస్తారు. అది కారణంగానే వారందరూ ఆయా పదవులలో నిలిచి కర్తవ్యాలు నిర్వహించడానికి సమర్థులు అవుతున్నారు. పంచ ప్రకృతులు, తదంశమూర్తుల గురించి రహస్యాతి రహస్యమైన ఆఖ్యానాలను నీకు వివరంగా తెలియజెప్పాను. దీన్ని విన్నవారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి అనడంలో సందేహం లేదు. ఇది ముమ్మాటికి సత్యం. 9 రాత్రుల పాటు దేవీ సన్నిధిలో ఈ ఆఖ్యానాలను పఠించిన వారికి తీరని కోరికలంటూ ఉండవు. రోజుకి ఒక అధ్యాయంగా పారాయణ చేస్తే దుర్గాదేవి వశవర్తిని అవుతుంది. అతడు దేవి ప్రియకరుడవుతాడు. మనోరథాన్ని సంకల్పించుకుని దేవి భాగవత గ్రంథ పూజ చేసి కుమారి చేతికిచ్చి లేదా వటువు చేతికిచ్చి తెరవమని వచ్చిన అధ్యాయాన్ని చదివితే శుభాశుభ శకునాలు, ఫలాలు తెలిసిపోతాయి. ఉదాసీనుడికి ఉదాసీనంగానే ఉంటుంది సుమా అని చెప్పి నారాయణ మహర్షి ముగించాడు. ఇక ఈ రోజుతో 9వ స్కందం సంపూర్ణమైపోయింది. ఇంకా 10వ స్కందంలోకి రేపటి రోజున అడుగు పెడుతున్నాము. ఓం శ్రీమాత్రే నమః.